హలో అందరికీ. ఇవాళ మన దుర్గామాత 8వ అవతారమైన మహాగౌరి అవతారంలో కనిపిస్తారు. ఈ అవతారం ఎలా ధరించారో దాని గురించి ఇప్పుడు చూద్దాము. నవరాత్రుల్లో 8వ రోజైన ఇవాళ మనం దుర్గామాతని ఈ అవతారంలో పూజిస్తామన్నమాట. ఈవిడ ఒక సుప్రీం గాడ్డెస్. ఇంకా తన పేరు చూస్తేనే మనకు అర్థమవుతాను కదా, మహాగౌరి అని. ఇప్పుడు మీనింగ్ చూద్దాము. మహా అంటే అందరిలోకి పెద్ద అయిన, ఇంకా గౌరి అంటే తెల్లని రంగు గలవారు అనేసి. అసలు కథ ఏంటో ఈ మహాగౌరి అమ్మవారిది అనేది ఇప్పుడు వెళ్దాము లోపలికి. మన పార్వతీదేవి ఎప్పుడైతే అసుర అయిన రక్తబీజ్ని సంహరించారో మన కాలరాత్రి, అప్పటి నుంచి ఇంకా పార్వతీదేవి డార్క్ కలర్లోనే ఉండిపోతారనమాట. శివ కూడా ఏం సరదాకి ఇంకా పార్వతీదేవిని కాళీ అని అలా నిక్నేమ్తో పిలుస్తూ ఉంటారు ఆట పట్టించడానికి. ఇంకా ఆ నిక్నేమ్ వల్ల మన పార్వతీదేవి చాలా స్ట్రెస్కి అవి చాలా బాధపడుతూ ఉంటారు. సో ఏం చేస్తారంటే అప్పుడు ఇంకా లార్డ్ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చాలా డేస్ మెడిటేట్ చేస్తారనమాట పార్వతీదేవి తన మునుపటి తెల్లని రంగు కోసము. ఇంకప్పుడు బ్రహ్మ ఇలా చెప్తారు, ఓ పార్వతి, నువ్వు హిమాలయాల్లో ఉండే మానస్ సరోవర్ రివర్ ఉంది కదా, అందులో ఆ హోలీ వాటర్లో మునిగి అనేసి. ఇంకొన్ని చోట్ల కూడా ఏమంటారంటే అది మానస్ సరోవర్ రివర్ కాదు, గంగా నది అని కూడా చెప్పబడుతూ ఉంటాయి కొన్ని చోట్ల. సో పార్వతీదేవి తనని తాను చాలా నమ్మకంతో ఇంకా డివోషన్తో ఆ సాక్రెడ్ వాటర్స్లో ఇమ్మర్స్ అవుతారు. కొన్ని క్షణాల్లోనే ఆవిడ ఇంకా మిరాక్యులస్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారనమాట తెల్లని రంగులోకి. అలా తనలో ఉన్న డార్క్ స్కిన్ టోన్ మొత్తం పోయి ఫెయిర్గా వచ్చేస్తారు. అది కూడా ఎంత కాంతివంతంతో నిండి మునుపటి రూపానికి వచ్చేస్తారు మన పార్వతీదేవి. ఇలా వచ్చిన రూపాన్ని కొన్ని పురాణాల ప్రకారం ఏమంటారంటే కౌశికి అంటారనమాట. అలా తన అందం తిరిగి వచ్చినందుకు ఆవిడను మహాగౌరి అమ్మవారిగా అంటుంటారు, విచ్ సేస్ హర్ ఎక్స్ట్రీమ్ ఫెయిర్నెస్ అని. ఈ కథలో మనం ఏమి తెలుసుకుంటామంటే ఒక పవర్ఫుల్ మెటాఫర్ ఫర్ డెవోషన్ అండ్ పినాన్స్, ట్రాన్స్ఫర్మేటివ్ అండ్ ప్యూరిఫైయింగ్ నేచర్ అనమాట. అలా మన దుర్గాదేవి ఒక అన్వేవరింగ్ గ్రేస్ అండ్ స్ట్రెంగ్త్ని చూపిస్తారనమాట. ఇది ఇవాళ కథ, ఈ అవతారం యొక్క స్టోరీ, బ్యాక్ స్టోరీ. రేపు లాస్ట్ అవతారం అయిన మన దుర్గామాతని, ఆవిడ కథని రేపు చూద్దాము. థ్యాంక్ యూ.